బైబిల్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఘట్టం జలప్రళయం. ఈ ప్రళయం నుండి సమస్త జీవరాశులను నోవాహు కుటుంబాన్ని కాపాడిన ఒకే ఒక్క ఆధారం నోవాహు ఓడ. మన చిన్నప్పటి సండే స్కూల్ కథల్లో, బొమ్మల పుస్తకాల్లో నోవాహు ఓడ అనగానే అందులోంచి జిరాఫీలు, ఏనుగు తొండాలు బయటకు పెట్టి చూస్తున్న ఒక అందమైన చిన్న పడవ మనకు గుర్తొస్తుంది. ఆదికాండము కూడా దీన్ని అక్షరాల ఒక ఓడగా, ఒక పడవగా వర్ణిస్తుంది. కాబట్టి ఇన్నాళ్ళు మనం దాన్ని కేవలం ఒక రెస్క్యూ బోట్ లాగానే చూసాం. కానీ ఈ రోజు మీరు ఒక షాకింగ్ నిజం తెలుసుకోబోతున్నారు. నోవాహు ఓడ కేవలం ఒక పడవ మాత్రమే కాదు. మీరు దాని డిజైన్, దాని కొలతలు, దేవుడు స్వయంగా ఇచ్చిన బ్లూ ప్రింట్ మరియు దాని వెనుక ఉన్న ఆత్మీయ మర్మాలను లోతుగా గమనిస్తే మన కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఎందుకంటే నోవాహు ఓడ యొక్క నిర్మాణం అక్షరాల పాత నిబంధనలోని దేవుని మందిరం డిజైన్తో ఖచ్చితంగా సరిపోలుతుంది. అవును, మీరు విన్నది నిజమే, దేవుని మందిరమే. ఆ ఓడ దేవుని మందిరానికి ఒక మొట్టమొదటి ప్రతిరూపం, ఒక షాడో అన్నమాట. ఒక గొప్ప ఆర్కిటెక్ట్ తాను కట్టే ప్రతి భవనంలో తనదైన ఒక మార్కు వదిలిపెడతాడు కదా, అలాగే సృష్టికర్త అయిన దేవుడు కూడా తాను డిజైన్ చేసిన ఈ ఓడలో తన దైవిక ముద్రను వేశాడు. దేవుడు మోషేతో మందిరం గురించి చెబుతూ నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని అన్నాడు. దేవుని మందిరం అంటే మరణం, పాపం ఉన్న ఈ లోకంలో దేవుని జీవం నివసించే పరిశుద్ధ స్థలం. నోవాహు ఓడ కూడా సరిగ్గా అదే చేసింది. బయట సర్వనాశనం జరుగుతున్నప్పుడు లోపల దేవుని సన్నిధి, జీవము సురక్షితంగా కాపాడబడ్డాయి. అంతేకాదు, దేవుని మందిరంలో ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలు ఎలా ఉన్నాయో, ఆదికాండము 6వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఓడను కూడా ఖచ్చితంగా 3 అంతస్తులుగా చేయమన్నాడు. ఇది కేవలం కోఇన్సిడెన్స్ అనుకుంటున్నారా? కానే కాదు. వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉందా? ఈరోజు నేను చెప్పబోయే సత్యం తెలిస్తే మీరు నోవాహు ఓడను ఇంకెప్పుడు ఒక సాధారణ పడవలాగా చూడలేరు. ఓడ నిర్మాణానికి, దేవుని మందిరానికి మధ్య 1 కాదు, 2 కాదు, ఏకంగా 12 అద్భుతమైన ఆత్మీయ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ 2 సందర్భాలు ఎంతలా కనెక్ట్ అయ్యాయంటే ఈ 2 ఒకే దైవిక ప్రణాళికలో భాగమని మీకిట్టే అర్థమైపోతుంది. అయితే ఇక్కడ చిన్న క్లారిటీ. నోవాహు ఓడ అక్షరాల నీళ్ల మీద తేలిన భారీ పడవే, అందులో ఎలాంటి డౌట్ లేదు, రిలాక్స్. కానీ దానికి ఉన్న ఆత్మీయ అర్థం పడవ కంటే ఎంతో గొప్పదని మాత్రమే నేను చెప్తున్నాను.